దేవుని ఆత్మ సంసోని మీదకి రాగానే పచ్చి గాడిద యొక్క దవడ ఎముక తీసుకొని ఏం చేశాడు? ఫిలిస్టీలను 1000 మందిని చంపాడు ఒక్కడు. ఎప్పుడు జరిగింది? దేవుని ఆత్మ అతని మీదకి రాగానే. హల్లెలూయా. దేవుని అభిషేకం అతని మీదకి రాగానే, దేవుని యొక్క బలము అతని మీదకి రాగానే, అతని ఎదుట 1000 మంది ఉన్నా వారందరినీ హతమార్చుటకు, ప్రియ దేవుని బిడ్డలారా, అతను వెనకడుగు వేయకుండా ముందడుగే వేశాడు. చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా. ఎలాగన బైబిల్ గ్రంథములో దేవుని ఆత్మ వారి మీదకు దిగి వచ్చినప్పుడు వారు ధైర్యవంతులుగా మారారు. చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. దేవుని ఆత్మ వారి మీదకు దిగి వచ్చినప్పుడు వారు ప్రియ దేవుని యుద్ధాల నుంచి భయపడలేదు. దేవుని ఆత్మ వారి మీదకు దిగి వచ్చినప్పుడు శత్రువుల నుంచి భయపడలేదు. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు శత్రువులతో యుద్ధము చేయడానికి ముందడిగే వేశారు, కానీ వెనక అడుగు వేయలేదు. రోజున దేవుని నీకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యను ఎదిరించాలంటే, నువ్వు అడ్డుకుంటున్న ప్రతి అడ్డుగోడ గొప్ప కూలిపోవాలంటే, నీవు దేవుని ఆత్మ చేత నింపబడుదువు గాక. చెప్పబడుతు ప్రభువుని. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడుదువు గాక. నువ్వు దేవుని శక్తిని పొందుకొందువు గాక. దేవుని బలముతో నీవు ఊరేగింపబడుదువు గాక. హల్లెలూయా. హల్లెలూయా.